సుమిత్ర దీప దగ్గరికి వచ్చి జోష్న పెళ్ళయినంత వరకు నువ్వు మా ఇంట్లో ఉండడానికి వీలు లేదు అని చెప్పేసైతే గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, సరే అమ్మ చెప్పింది కదా ఒప్పుకుంటాను అని చెప్పేసైతే సరేనమ్మా అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న జోష్న మాత్రం లేదమ్మా, దీప ఈ ఇంట్లోనే ఉండాలి. నా పెళ్లి అయినంత వరకు ఇక్కడే ఉండాలి. నా పెళ్లి పనుల్లో అన్నింటిలోని తను కల్పించుకోవాలి అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి జోష్న వైపు చూస్తూ ఉండిపోతారు. ఇంతలో సుమిత్ర జోష్న దగ్గరికి వెళ్ళి, ఏంటమ్మా జోష్న, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న మాత్రం, అవును ఇది నా సెల్ఫ్ రెస్పెక్ట్ కి సంబంధించినది. అందరూ నేను ఎవరో మోసగాడిని పెళ్లి చేసుకుంటున్నాను, ఈ దీప నన్ను ఇలా అక్కడ మాట్లాడింది కదా, అలాంటప్పుడు వాళ్ళందరికీ తెలియాలి కదా నేను ఎవరిని మోసగాడిని పెళ్లి చేసుకోవటం లేదు, మంచివాడినే పెళ్లి చేసుకుంటున్నాను అని తెలియాలి అంటే దీప నా పెళ్లిలో ఖచ్చితంగా ఉండి తీరాలి. నువ్వు అలా కాదు అని చెప్పి నువ్వు దీపను ఇంట్లో నుండి పంపించేస్తే నా పెళ్లిని నేను చేసుకోనమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్, దీప, సుమిత్ర, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి జోష్న వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న జోష్న మాత్రం, అవును నా పెళ్లి జరిగినంత వరకు అన్ని పనుల్లో కల్పించుకోవాలి దీప అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే సరే నీకు నచ్చినట్లుగానే చేద్దాం, దీపని ఇక్కడే ఉంచుతాం, కానీ గౌతమ్ వాళ్ళమ్మ ఏమందో తెలుసు కదా, అప్పుడు ఏం చేద్దాం అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న జోష్న, అది నేను మేనేజ్ చేస్తానులే అమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సుమిత్ర దీప వైపు చూసి, నువ్వు సరిగ్గా ఉన్నావు, లేదంటే నాలో ఉన్న తల్లి ప్రేమను చూస్తావు, చాలా కోప్పడతాను, ఏం చేస్తానో నాకే తెలియదు, ఈ పెళ్ళి అయినంత వరకు నువ్వు సైలెంట్గా ఉండి ఏమీ చెయ్యకుండా ఉంటే చాలు అని చెప్పేసి అయితే చాలా కోపంగా మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న జోష్న అయితే ఒక్కసారిగా నవ్వుకుంటూ ఉంటుంది.